చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీ మహాకృప చేత, దయచేత మమ్మల్ని కాపాడుతున్న దేవా నేను స్తుతిస్తూ ఉన్నాం. చదవబోతున్న లేఖనాలలో నుంచి మాతో మాట్లాడండి. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకశక్తులను దూరపరిచి నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించమని ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు ఒక వాక్యాన్ని నేను చదువుకుందాం, ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 9వ వచనం తీసుకున్న ఎవరైనా చదవండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరిని అయినను నేను పోగొట్టుకొనలేదు అని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పాను. ప్రేమ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు ఈ భూమి మీదకి మానవుల యొక్క పాపము పరిహరించడానికి, తొలగించడానికి వచ్చినటువంటి దేవుడు. యేసు ప్రభువును తండ్రి ఈ భూలోకానికి పంపించాడు. ఏ పని మీద? మానవులను పరిశుద్ధపరచి నీతిమంతులుగా తీర్చడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి, నరకం తప్పించడానికి దేవుడు యేసు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. అది మనకు తెలుసు. అయితే గుర్తుపెట్టుకోండి, మరి ఇక్కడ మనం చదివిన వచనం ఏమన్నా ఉంటే, యోహాను సువార్త 18:9లో నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనను నేను పోగొట్టుకొనలేదు. దేవుడంట తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుకు భూమి మీద మనుషులను అనుగ్రహించాడంట. ఆయన రారాజుగా ఉండి యేసు ప్రభు, తన కుమారుడైన యేసు ప్రభుని రాకుమారుడుగా పరలోక సింహాసనంలో కూర్చోబెట్టి భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఆయనకు ప్రజలుగా, ఆయనకు సేవకులుగా, ఆయనను పూజించేవారిగా, స్తుతించేవారిగా, మహిమపరిచేవారిగా ఉండాలని దేవుడి యొక్క ఆలోచన అంట. ఇది ఎలాగో చెప్తాను జాగ్రత్తగా. ఒక తండ్రి ఉంటే ఆ తండ్రి ఆస్తి పిల్లలకు అవుతుంది, అంతే కదా? తండ్రి ఆస్తి ఎవరికి వస్తుంది? పిల్లలకు వస్తుంది కదా, ఏమో. కాబట్టి తండ్రి ఆస్తి పిల్లలకు వచ్చినట్టుగా సృష్టి మొత్తం కూడా తండ్రి ఆస్తి కనుక మనుషులైనా, దేవదూతలైనా, ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా తండ్రి ఆస్తి. మరి ఆ తండ్రి ఆస్తి, తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. ఆ తండ్రి ఆస్తి మొత్తం ఎవరికి చెందుతుంది? ప్రభు అయిన యేసు క్రీస్తుకు, తన కుమారుడికి చెందుతుంది కదా. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, ప్రణాళిక ఏంటంటే, భూమి మీద ఉన్న మనుషులందరూ తన కుమారుడు చెంత ఉండాలి, తన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క పరిపాలనలో ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్పు మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారంటే, నా పరిపాలనలో రాష్ట్ర ప్రజలంతా ఉండాలనుకుంటారు, అంతే కదా. ప్రధానమంత్రి ఏమనుకుంటారంటే, నా పరిపాలనలో దేశం మొత్తం ఉండాలి, నా అధికారంలో ఉండాలనుకుంటారు కదా. కేవలం 4 రోజులు ఉండే ఈ మంత్రులే, ఈ పదవుల మనుషులే అలా అనుకుంటే మరి దేవుడు శాశ్వతంగా ఉండేవాడు కదా, ఆయన సృష్టికర్త కదా. కాబట్టి ఆయన తన యొక్క కనుసన్నలలో మనుషులందరూ, దేవదూతలందరూ, సర్వ సృష్టి ఉండాలని అనుకున్నాడు. తనదంతా కూడా తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుకు అనుగ్రహించాడు. అంతా కూడా దేవుడు తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తుకు ఇదంతా కూడా అనుగ్రహించాడు.
కనుక అలా జరగాలని ప్రణాళిక నిర్ణయం. ఎలా జరగాలని? సమస్తము యేసుక్రీస్తు పాదాల చెంతకు తీసుకురావాలని తండ్రి అయిన యెహోవా దేవుడు నిర్ణయం చేశాడు. రైట్, బాగుంది. ఆ ప్రణాళికలో భాగంగా ఇదిగో రక్షణ కార్యము జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగా మనుషులందరూ యేసుక్రీస్తును నమ్ముకుంటున్నారు. ఆ ప్రణాళికలో భాగంగా ఇదిగో మనమందరం కూడా సంఘంగా కూడుకున్నాం. ఆ ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి తన ప్రాణాన్ని, రక్తాన్ని ఇచ్చాడు. ఇది ప్రణాళిక, ఒక ప్లాన్, ఒక నిర్ణయం. ఓకే, రైట్. మరి దేవుని యొక్క ప్లాన్ తప్పిపోద్దా? పోదు. దేవుని యొక్క ప్రణాళిక అబద్ధమైపోద్దా? అవదు. దేవుని యొక్క ప్రణాళికని ఎవరైనా అడ్డుకోగలరా అంటే అడ్డుకోలేరు. ఈరోజు ఒక చిన్న మంచి విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా. అయితే దీంట్లో ఒక చిన్న ఇది ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే పొరపాటు పడిపోతాం. ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది? ఏది మనల్ని మిస్ చేస్తుందంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం యేసు ప్రభువే స్వయంగా చెబుతున్న మాట చదువుతున్నాం. ఏమంటున్నాడు ఆయన? తండ్రి, నీవు నాకు మనుషులను అనుగ్రహించావు కదా, నీవు నాకు అనుగ్రహించిన మనుషులలో నేను ఒకడినైనాను పోగొట్టుకోలేదు అన్నాడు. చూసారా? యేసుప్రభు ఏమంటున్నాడు? తండ్రి, దేవా, నీవు నాకు మనుషులను అనుగ్రహించావు కదా, వాళ్ళల్లో నేను ఒక్కడినైనాను పోగొట్టుకోనలేదు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. పరలోకానికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, దేవుడు ఎవరినైతే పరలోకానికి సెలెక్ట్ చేశాడో వాళ్ళు ఖచ్చితంగా పరలోకానికి చేరతారు. దీంట్లో డౌట్ ఏం లేదు. ఓకేనా? దీంట్లో డౌట్ ఏం లేదు. అయితే తప్పిపోవడానికి కూడా కొంతమంది అవకాశం ఉంది. ఎందుకంటే దేవుడేమో సెలెక్ట్ చేస్తాడు, కానీ మనంతటా మనం దాన్ని ప్రయత్నం చేయకపోతే, దేవునికి సహకారం చేయకపోతే, ఆ దేవుడే తీసుకెళ్ళిపోతాడు కదా నాకేమి అని అనుకుంటే మాత్రం అలా కుదరదు. ఓకేనా? అలాగా ఇస్కరియోతు యూదా తప్పిపోయాడు. ఇస్కరియోతు యూదా పరలోకానికి వెళ్ళవలసిన వాడు తప్పిపోయాడు. కాబట్టి రెండు విషయాలు మనం ఏం తెచ్చుకోవాలంటే, మనం దేవుడు చెప్పినట్లుగా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. దీంట్లో డౌట్ ఏం లేదు. మరి పరలోకానికి వెళ్ళేటటువంటి ఈ యొక్క దారి, పరలోకానికి వెళ్ళేటువంటి ఈ యొక్క మార్గం ఎలాంటిది? ఎలాంటిదో చూద్దాం. ఇది అసలు ఎలాంటి మార్గమో చూస్తే లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం చదవండి. తీసిన వాళ్ళు ఎవరైనా? లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. చాలు. చూసారా? పరలోకానికి వెళ్ళేటటువంటి యొక్క మార్గము, ఆ యొక్క జీవితము ఇరుకైనదంట. ఇరుకైనదంటే చూడండి, విశాలంగా ఉన్న రోడ్లో అయితే మనం ఎలాగా వెళ్ళినా వెళ్ళిపోతాం కదా. కానీ ఇరుకైన రోడ్లో చిన్నగా తగలాలి, అడ్డు ఉంటుంది, ఏదో ఒకటి తగులుతుంటుంది, వెళ్ళడానికి కష్టం అవుతుంటుంది. బలవంతంగా వెళ్ళాలి, తోసుకొని వెళ్ళాలి, ధైర్యంగా వెళ్ళాలి, నమ్మకంతో వెళ్ళాలి. ఒక చిన్న మనిషి పట్టేదంటే వాటి మార్గమే ఉందనుకోండి, ఆ మార్గంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇరుకైన మార్గం అంటే అర్థం ఏంటంటే, పరలోకానికి ఒకడు యేసు ప్రభుని నమ్ముకొని పరలోకానికి వెళ్ళే లోపల శోధనలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, తప్పిపోయే పరిస్థితి ఉంటుంది, రకరకాల పరిస్థితులు ఉంటాయి అని దాని అర్థం. ఇరుకైన మార్గము అంటే తప్పిపోవడానికి, పడిపోవడానికి, శోధనలో పడిపోవడానికి అవకాశాలు ఉండేటటువంటి దారిది పరలోకానికి వెళ్ళే దారి. అందుకే యేసు ప్రభు చెప్పినట్లుగా అందరూ బతకాలంటే చాలా మందికి కష్టం. ఎందుకంటే అది ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి.
ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళాలంటే ధైర్యం ఉండాలి. ఆ ఇరుకైన మార్గంలో వెళ్ళాలంటే ఇష్టం ఉండాలి. పరలోకం అనేది కష్టాలమయమైన దారి అన్నాడు. ఎందుకు ఈ కష్టాలు ఉంటాయి, ఏంటి దీని ఒక కథ అంటే మనం బాగా ఆలోచన చేద్దాం, వాక్యంలో నుంచే తెలుసుకుందాం. ఇప్పుడు పరలోకం ఒకడు వెళ్ళాలంటే వాడు నీతిమంతుడై ఉండాలి, అంతేనా? పరలోకం వెళ్ళాలంటే నీతిమంతుడై ఉండాలి. మరి నీతిమంతుడుగా ఈ లోకంలో బతకడం ఒక మనిషికి ఎల్లప్పుడూ సాధ్యమేనా అంటే దేవుని చేత, దేవుని ఆత్మ చేత తప్ప ఒక మనుషుడు తనంతటగా తాను పాపము చేయకుండా బతకడం అనేది అసాధ్యం. అది కుదరదని పని. అందుకే మనుషులలో ఎవడును నీతిమంతుడు లేడు, అందరూ పాపము చేశారు అనే వాక్యం మనం చూస్తూ ఉంటాం. మరి ఎలాగ నీతిమంతుడు అవుతాడు, ఎలా పరలోకం చేస్తాడంటే ఈ ఇరుకైన మార్గంలో ప్రవేశించే వాడు తడబాటు పడుతూ లెగిస్తూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుని శక్తిని పొందుకుంటూ వెళ్ళాల్సినటువంటి మార్గం దారి. మనం ఏమనుకుంటున్నామంటే బాప్తిసం తీసుకోగానే ఇంకా ఏ కష్టాలు రాకుండా హాయిగా పరలోకానికి వెళ్ళిపోతాం అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోబట్టాడు. అర్థమవుతుందమ్మా? బాప్తిసం తీసుకోగానే తెల్ల డ్రెస్ వేసుకుంటాను నేను, ఇంకా తెల్ల డ్రెస్ వేసుకోగానే నా జీవితంలో ఏ మచ్చలు ఉండవు అని అనుకోవద్దు. ఇది ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గంలో ప్రవేశించేటప్పుడు కింద పడతాం, ఇరుకైన మార్గంలో ప్రవేశించేటప్పుడు సైడ్ గోడలు తగులుతాయి, ఇరుకైన మార్గంలో ప్రవేశించేటప్పుడు అలుపు వస్తుంది, ఇరుకైన మార్గంలో ప్రవేశించేటప్పుడు అనేక కష్టాలు వస్తాయి. కాబట్టి పరలోకానికి వెళ్ళే దారి సులువైంది కాదు. అందుకే చూడండి, ప్రపంచంలో ఒక్కడు కూడా నీతిమంతుడు ఎందుకు నిలబడలేకపోయాడంటే ఇక్కడ ఇంకోటి జరుగుతూ ఉంది. అదేంటంటే మనుషులను పాపమునకు పడేసేటటువంటి సాతాను యొక్క శోధన ప్రయత్నము భూమి మీద ఉంది. కనుక ఈ మార్గాన్ని దేవుడు ఇరుకు మార్గం అన్నాడు. కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా. మన కంటికి చూస్తే డబ్బు కనబడుతుంది, ఆ డబ్బు నాకుంటే బాగుండు అనిపిస్తుంది. ఈ శరీరం కనబడుతుంది, ఈ శరీరంలో మనకు సుఖాలన్నీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ ఇల్లును చూస్తాం, ఆ ఇల్లు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలాగా ఈ మాయలోకంలో మన కళ్ళు, మన మనస్సు దేదో ఒక దాని మీద పడిపోయి మనసు దాని మీద పెట్టేసేసి భక్తిలో, విశ్వాసంలో, జ్ఞానంలో, ప్రార్థనలో తగ్గిపోయి వాటి మీద మనసు పెట్టేసి తొలగిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇరుకైన మార్గం అన్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, అయినంత మాత్రాన మరి దేవుడు ఎవరైతే ఎన్నుకున్నాడో వాళ్ళు చివరికి చేరలేరా అంటే చేరతారు, పడతారు, కానీ లెగుస్తారు. చూస్తారా ఈ మాట? చూద్దాం ఎలా పడతారో ఎలా లెగుస్తారో చూద్దాం. సామెతల గ్రంథము చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం చదవండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. చాలు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా లెగుస్తాడంట? ఏమ్మా, ఎన్నిసార్లు పడినా లెగుస్తాడు? 7 సార్లు పడతాడా? 7 సార్లు పడతాడా నీతిమంతుడు? ఒకసారి పడతాడా? 2 సార్లు పడతాడా? దీని అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు భూమి మీద బ్రతికేటప్పుడు సాతాను యొక్క శోధన ఉంటది, శరీర సంబంధమైన ఆశలు ఉంటాయి, భౌతిక సంబంధమైన శ్రమలు ఉంటాయి. కనుక ఈ మానవ జీవితంలో, ఈ ఇరుకు మార్గంలో, ఈ ఇరుకు దారిలో, పరలోకానికి వెళ్ళేటటువంటి దారిలో, దేవుణ్ణి చేరేటటువంటి ఆ దారి అంత సులువైంది కాదు. నీతిమంతుడు కూడా పడినా పడతాడు. పడడు అని బైబిల్ చెప్పడం లేదు, పడతాడని. మరి నీతిమంతుడు 7 మార్లు పడినా లెగుస్తాడని బైబిల్ దేవుడు చెప్తున్నాడు. దాని అర్థం ఏంటి? పడాలని కాదు. అసలు నీతిమంతుడు ఎవరంటే దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడు. అంతే కదా? దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు నీతిమంతుడు. జాగ్రత్తగా ఒక మాట చెప్తాను, కరెక్ట్ క్యాచ్ చేయండి. ఇప్పుడు మనకి యేసు ప్రభు అంటే విశ్వాసం, భయభక్తులు ఉన్నాయి. ఓకే, రైట్. మరి వెళ్తూ ఉన్నప్పుడు ఏదన్నా ఒక పులి వచ్చింది అనుకో,
మన దారిలో పులి వచ్చింది అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాము? అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తామా లేదా? దేవా కాపాడమని చెప్తామా లేదా? అవునా కదా? దేవుని అయ్యా ఇదిగో పులి వస్తుంది, అది నన్ను తినేస్తుందేమో, నన్ను చంపేస్తుందేమో, కాపాడని అడుగుతామా లేదా? అదనమాట. మనం భక్తి జీవితంలో ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడన్నా పడినా, నీతిమంతుడు ఎక్కడన్నా పడినా వాడు ఏం చేస్తాడంటే, నేను పడితే పడ్డాను కదా, నన్ను ఎవరు కాపాడే వాళ్ళు ఎవరు లేరు, నన్ను నేనే కాపాడుకోవాలి, లేదా నేను ఇక పడతాను ఇక లెగవను అనేటటువంటి ఉండదు నీతిమంతుడి జీవితంలో. నీతిమంతుడు అంటే ఎవరంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వాడే నీతిమంతుడు అంటారు. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళేటప్పుడు భయమే, కానీ వెళ్ళి ఏం చేస్తున్నాడు? నా దేవుడు నన్ను కాపాడుతలే అంటున్నాడు. సింహాల బోనులో పడిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు దానియేలు గారు. చూసారా? ఎప్పుడైతే సింహాల బోనులో పడినప్పుడు ప్రార్థన చేస్తున్నాడో దాని అర్థం ఏంటి? దేవా నన్ను కాపాడుమని అడుగుతున్నాడు. పడినప్పుడు దానియేలు గారు సింహాల బోనులో పడినప్పుడు చేస్తున్న పని ఏంటంటే, దేవా నన్ను కాపాడే, ఈ సింహాలు తినేస్తాయేమో అని అడుగుతున్నాడు. కాబట్టి విశ్వాసం అనేది ఉంది నీతిమంతుడికి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని బైబిల్ చెబుతుంది. అంటే దాని అర్థం చూడు, చుట్టూ అలముకున్న ప్రాణభయం ఉన్న, చుట్టూ ఎలాంటి పరిస్థితులు అమ్ముకున్నా నీతిమంతుడి కంట లోపల ఒకటి ఉంటుందంట. ఏమని ఉంటుంది? దేవాన్ని పాపంలో పడిపోయాను, దేవాన్ని ప్రాణాపాయంలో పడిపోయాను, దేవాన్ని ఆర్థిక సమస్యల్లో పడిపోయాను, దేవాన్ని నేను ఈ కుటుంబ సమస్యల్లో పడిపోయాను, నన్ను కాపాడు ప్రభువా అనే ప్రయత్నం, ప్రార్థన ఉంటది. నాకు యేసు ప్రభు ఏమన్నారంటే, దేవా నువ్వు నాకు అనుగ్రహించావు కదా, నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు అని అంటే అర్థం ఏంటంటే, పరలోకానికి దేవుడు ఎవరిని సెలెక్ట్ చేశాడో వాడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు, చివరి నిమిషంలోనే వెళ్తాడు. దానికి సాక్ష్యం సిలువలో దొంగ. సిలువలో దొంగ చూడండి, జీవితం మొత్తం పాపం జీవించాడు, కానీ చివరిలోకి వచ్చేసేసరికి మారు మనసు పొందాడు. చివరిలోకి వచ్చేసేసరికి దేవుడు వైపు తిరిగాడు. చివరికి వచ్చేసేసరికి ప్రయత్నం చేశాడు, దేవా నేను పాపపు జీవితం జీవించాను, దయతో నాకు ఆ జీవితం ఇష్టం లేదు, దయచేసి నన్ను మార్చు, దయచేసి నీ రాజ్యంలో నన్ను చేర్చుకో అన్నప్పుడు దేవుడు అతన్ని క్షమించి పరదేశికి తీసుకెళ్ళాడు. అంటే మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పడినా కావాలని పడకూడదు, పడాలని పడకూడదు, కానీ పరిస్థితుల వలన పడిపోతారు. దావీదు పడ్డాడు పరిస్థితుల వలన, పేతురు గారు పడ్డారు భయపడిపోయి చంపుతారేమోనని. రకరకాల భక్తులందరూ కూడా పడిన వాళ్ళే, కానీ పడిన చోటే వాళ్ళు లేరు. కారణం ఏంటి? వాళ్ళకు ప్రయత్నం ఉంది, వాళ్ళకు విశ్వాసం ఉంది, వాళ్ళకి దేవుని భయం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయత్నం దేవుని మీద ఆనుకుంటారు, ప్రార్థన చేస్తారు, దేవా నేను ఈ స్థితిలో పడిపోయినా, దేవా నన్ను లేపయ్యా. ప్రార్థన మానితేనే వాడు దూరం అవుతాడు తప్ప, విశ్వాసం మానితేనే వాడు దేవుడికి దూరం అవుతాడు తప్ప. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి విడవకుండా, విశ్వాసం విడవకుండా, ప్రార్థన విడవకుండా ఉండేవాడు ఎప్పుడైనా రక్షించబడతాడు. మనం అనుకుంటాం, కొంతమందిని చూసి కానీ మనం అనుకుంటాం, ఇంక ఇతను మారలే, ఇవి మారదులే అనుకుంటాం. కానీ మొట్టమొదట మంచి జీవితం జీవించి పడిపోయిన వాళ్ళని చూస్తాము, పడిపోయి మళ్ళా బాగైన జీవితాలు కూడా మనం చూస్తాం. ఉందా లేదా? ఉంది. కానీ కొంతమంది ఉంటారు, ముందు బాగుండి తర్వాత పడిపోయి ఇంకా లెగని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీతిమంతుడు 7 మార్లు పలినను తిరిగి లెగుస్తాడు. ఎందుకు లెగుస్తాడంటే వాడికి ఆశ ఉంది, వాడికి విశ్వాసం ఉంది, వాడికి భయం ఉంది, వాడికి ప్రయత్నం ఉంది. కాబట్టి దేవుడు వాడిని లేపుతాడు. ఆ మాట కూడా చదువు. రోమపత్రిక 14:4 చదవండి. రోమపత్రిక 14:4 చదవండి. తీసుకున్నాను రోమ 14:14 చూడండి ఒకసారి. వాక్యం ఎలాగుందో ఒకసారి చూడండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట అయినను పడి ఉండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఇప్పుడు నాకు చెప్పండి, మనల్ని నిలబెట్టేది మన బలమా, మన జ్ఞానమా, దేవుని శక్తి? ఏది మనల్ని నిలబెట్టేది? ఏమా? దేవుని శక్తి. కాబట్టి దేవుని శక్తిని ఆశ్రయించే ప్రతివాడు కూడా ఆ దేవుని శక్తిని పొందుకొనే దేవుడు అతన్ని నిలబెడతాడు.
మనం దేవునికి ప్రార్థన చేయకపోతే సమస్య, మనం దేవుణ్ణి అడగకపోతే సమస్య. కానీ దేవుణ్ణి అడుగుతూ విశ్వాసంతో ఉంటూ ప్రయత్నం చేసేవాడు ఖచ్చితంగా అలాంటి వాడిని దేవుడు నిలబెడతాడు. దాని అర్థం అదే. నీతిమంతుడు 7 మార్లు పడిన, అసలు 7 మార్లు ఎందుకు పడతాడు? 7 సార్లు అసలు ఎందుకు పడతాడు నీతిమంతుడు? ఎందుకు పడతాడో చూద్దాం ఒకసారి. ఎందుకు పడతాడు చూడండి ఒకసారి. లేఖనాల నుంచి చూద్దాం. లేఖనాల్లో ఏముంది చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 34:19 చదవండి. కీర్తనలు 34:19 చదవండి. కీర్తనలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదములు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని. అసలు నీతిమంతునికి అనేక ఆపదలు వస్తాయంట. అంతే అక్కడ రాసింది. నీతిమంతుడికి ఆపదలు ఎందుకు రావాలి? దైవభక్తునికి, నీతిమంతునికి అసలు ఆపదలు ఎందుకు రావాలి? ఇందాకే చెప్పాడు యేసయ్య, ఇది ఇరుకైన మార్గం. యేసయ్య చెప్పాడు ఈ లోకంలో సాతాను శోధన ఉంటుంది. యేసయ్య చెప్పాడు ఈ లోకంలో మనకు అట్రాక్ట్గా, అంటే మనల్ని ఆకర్షించేవి చాలా ఉంటాయి. మనుషులను ఆకర్షించేవి చాలా ఉంటాయి భూమి మీద. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను బాగా అర్థం కావడానికి. సముద్రం చూడడానికి వెళ్తారా లేదా? వెళ్తారా లేదా? నీళ్ళే కదా ఇవి. మన తొట్టులో లేవా నీళ్ళు? మన తొట్టులో నీళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయి. మరి అక్కడ నీళ్ళు ఏంటంటే చెప్తాను నేను, అది చాలా పెద్దది, చాలా లోతుగా ఉంటుంది. దాని యొక్క స్వరూపము, దాని యొక్క పరిస్థితి భయంకరంగా ఉంటుంది, చూడడానికి గంభీరంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి. అలలు వస్తుంటాయి, అలలు లెగిసి పడుతుంటాయి. ఎంత లోతు ఉంటుందో తెలియదు. ఇలాంటివన్నీ మనకి ఏమవుతున్నాయంటే ఆకర్షణ కలుగుతుంది. ఓకేనా? ఇంకోటి కూడా, కొండను చూస్తే ఎంతో ఎత్తుగా ఉంటుంది, చూసారా? దాని దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. చిన్న చిన్న పెట్టెలు, రకరకాల పెట్టెలు ఉంటాయి, చాలా ముద్దుగా ఉంటాయి, చాలా రంగులు ఉంటాయి, వాటిని చూడాలనిపిస్తుంది. చేపలు పెంచుకుంటున్నారు కదా ఇళ్లలో. ఎందుకు? ఆకర్షణ. అవి మనల్ని ఆకర్షించి. కుక్కలు పెంచుకుంటున్నారు లేదా? ఆకర్షణ. రకరకాల. కాబట్టి ఈ భూలోకంలో రకరకాల పరిస్థితుల్లో మనం ఉన్నాం, రకరకాల పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. కాబట్టి ఏదో ఒకటి మనల్ని ఆకర్షించడానికి అవకాశం ఉంది. అయితే భక్తుల జీవితంలో దేవుడు ఏం చెబుతున్నాడంటే, ఒకడు విశ్వాసయ్యి ఉంటే, ఒకడు దేవుణ్ణి విడవకుండా ఉండేటటువంటి మనస్సు ఉంటే, వాడు పడిపోయినా 7 సార్లు పడిపోయినా లెగుస్తాడు. కారణం ఏంటంటే, పడాలని కాదు, వాళ్ళ అతన్ని పడిపోయినా లెగుస్తాడంటే కావాలని పడుతుంటే కాదు. పరిస్థితుల ప్రభావంలో పడితే వాడు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. కావాలని పడిపోవడం కాదు, పరిస్థితుల ప్రభావంలో పడిపోయిన వాడిని, ప్రయత్నించే వాడిని దేవుడు మళ్ళా లేపుతాడు. అలా నీతిమంతుడు 7 మార్లు పడినా ఎందుకు లెగుస్తాడంటే, వాడు 7 మార్లు పడినా వాడికి విశ్వాసం ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, 7 మార్లు పడినా ఉంది కాబట్టి ఓహో నేను 7 సార్లు పడవచ్చు అంటే, ఒకసారి పడిపోయిన తర్వాత లెగవమేమో మళ్ళా, అది కూడా ఉంది. ఒకసారి పడిపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోయింది అనుకో, ఇంక లెగిసేది ఏముండదు. కాబట్టి అందరి పరిస్థితి అట్లా కాదు, అందరూ అలాగా అవకాశంగా తీసుకోవడానికి లేదు. ఒకటి మాత్రం ఖచ్చితం, అదేంటంటే నీతిమంతుడు అంటే ఏంటంటే విశ్వాసం కలిగిన వాడు, దేవునిపై విశ్వాసం కలిగిన వాడు. దేవునిపై విశ్వాసం కలిగిన వాడు సాతాను శోధనలో పడినా తిరిగి లెగుస్తాడు, దేవుడు లేపుతాడు. దేవుడు అతన్ని లేపడానికి సమర్థుడు అని రాయబడింది. అక్కడ ఏమనుందంటే, సేవకునికి, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడము? కొంతమంది దైవ సేవకులు కూడా పడిపోతారు. పడిపోయిన వాళ్ళు మనం చూస్తాం. పేదలు పడిపోయారు, చాలా మంది పడిపోయిన వాళ్ళు మనం చూస్తాం. దావీదు పడిపోయిన మనం చూస్తాం. పడాలని కాదు, పడిపోయిన వాళ్ళని మనం చూస్తాం. అయితే కొంతమంది అంటారు, ఇదిగో ఆ దావీదు గారు పాపం చేశారు కదా, ఇంకా అతడు
దైవ భక్తుడుగా ఉండడు, ఇంకా లోకంలో కలిసిపోతాడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఆ దావీదు గారు లోపల విశ్వాసం ఉంది. ఆ దావీదు గారికి తన మనసులో తాను ఏం చేస్తున్నాడో తెలుసు. ఆ దావీదు గారికి తాను తప్పు చేసింది తప్పని తెలుసు. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవా నేను ఒప్పుకున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకున్నాడు. కాబట్టి దావీదు గారు విశ్వాసి అయి ఉండి, దావీదు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి పడిపోయిన సమయంలో ఏం చేశాడంటే మళ్ళీ దేవుడి వైపే తిరిగాడు. కాబట్టి దేవుడి వైపు తిరిగాడు కాబట్టి మళ్ళా దేవుడు అతన్ని నిలబెట్టాడు. చూసారా? కాబట్టి దేవుడు పడిపోయిన చోటే ఉండకుండా దేవుడి వైపు తిరిగే వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇక్కడ అదే అంటున్నాం, పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నేను ఎవడు అంటే పడిపోయిన వాడు అలాగే ఉంటాడు అనుకుంటావా? లేకపోవచ్చు. అతను పడిపోయిన వాడు అక్కడే ఉంటాడు అనుకుంటావా? ఏమో పడిపోకుండా లేకపోకుండా ఉండొచ్చు కూడా. కానీ ఒక విషయం ఏంటంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వాడిని మాత్రం ఖచ్చితంగా దేవుడు లేపుతాడు. పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి మనం అనుకోవడానికి లేదు. ఇతను పడిపోయాడు ఇంకా లేవడు, ఇతను పడిపోయాడు ఇంకా లేవడు అనుకోవడానికి లేదు. విశ్వాసి అయితే అది క్లియర్గా కనపడదు. గుర్తుపెట్టుకోండి, నేను ముగిస్తున్నా. క్లియర్గా నీతిమంతుడు అని అంటే అర్థం ఏంటంటే తన సొంత శక్తి చేత నీతిమంతుడు అవడం. యేసయ్య కృప చేత, యేసయ్య రక్తం చేత, యేసునందు విశ్వాసం చేతనే మనం నీతిమంతులు అవుతాం. అంతేగాని మనకు ఒక 100 రూపాయలు ఉంటే మనం నీతిమంతులం కాదు, మనకు బంగారం ఉంటే మనకు నీతిమంతులం కాదు, మనకు ఉద్యోగం ఉంటే మనం నీతిమంతులం కాదు, మనకు బలము ఆరోగ్యం ఉంటే నీతిమంతులం కాదు. మనకు యేసునందు విశ్వాసం ఉంటే నీతిమంతులం. ఆ విశ్వాసమే నీతి. ఆ విశ్వాసమే మనం అడిగేటప్పుడు ఉపయోగపడుతుంది, పడిపోయినప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి అంటున్నాడు, నువ్వు పడిపోయిన వాడిని చూసి లేకపోవడం అనుకోబాక. దేవుడు అతను లేపుతాడు. అతడు విశ్వాసి అయితే, అతడు నీతిమంతుడైతే, భయం కలిగిన వాడైతే, దేవుడిని నమ్ముకున్న వాడైతే ఖచ్చితంగా లభిస్తాడు. దేవుడు అతను లేపుతాడు. అంతే కదా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడిని కరెక్ట్గా నమ్మేవాడు, దేవుడిని విడవనేవాడు పడిపోయినా ఎందుకు లేకుండా ఉంటాడు? ఒకడు లేగవడు. ఎవరంటే దేవుణ్ణి విడిచిన వాడు ఇంకా లేగవడు. మనం అందుకే దేవుడు కూడా ఎందుకు రాపించాడు తెలుసా? నువ్వు అన్య జనుల్లో వాళ్ళలాగా మారక ఎందుకు రాపించాడు తెలుసా? ఒకడు దేవుని యందు విశ్వాసం గాని పోగొట్టుకుంటే వాడి ఇంకా మారడు. విశ్వాసి పొరపాట్లో పడవచ్చు. వాళ్ళ విశ్వాసం, పశ్చాత్తాపం, ప్రార్థన ఉంటది. కానీ నాకు యేసయ్య వద్దు అన్నోడు మాత్రం తిరిగిరాడు. లోకంలో ఉన్నది చెప్తున్నాను, యేసు ప్రభుని వద్దనుకొని లోకంలో నాశనం అయిపోయిన వాళ్ళు ఎంతమందో ఫస్ట్ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళుగా ఉండి చూడండి. మీరు యేసయ్యనందు విశ్వాసం ఉన్న వాళ్ళు పడిపోయినా మళ్ళా తిరిగి నిలబడే వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్యని వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం తిరిగి నిలబడినట్లుగా చరిత్రలో ఎక్కడో 1-2 చోట్ల తప్ప లేదు. చాలా కష్టం అది. అందుకే దేవుడు ఏదో ఆపించాడంటే నువ్వు వివాహం చేసుకునేటప్పుడు కూడా అన్ని వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే నీ విశ్వాసాన్ని తీసేస్తాడు. నువ్వు నిలబడడానికి కారణమైన ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని దేవుని యందు యేసు ప్రభుని నుంచి దూరం చేసేస్తాడు. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు అన్ని చేసుకోవద్దు అంటాడు దేవుడు. నేను అందుకే మీకు కూడా చెప్తుంటాను, లోకంలో మనం దైవభక్తిలో ఈ ఇరుకు మార్గంలో కొనసాగేటప్పుడు పడతాం, కానీ విశ్వాసం పోదుగా. యేసయ్య నాకు వద్దనుకోము కదా. యేసయ్య నాకు వద్దనుకోవడమే అన్నిటికంటే పెద్ద పాపం. పెద్ద పాపం ఏంటో తెలుసా? యేసయ్య నాకు వద్దు, అది పెద్ద పాపం. ఇంకా యేసయ్య వద్దనుకుంటే నిన్ను కాపాడేదెవరు? కాబట్టి నేను ముగిస్తున్నాను. చూసారా? కాబట్టి నీతిమంతుడు 7 మార్లు పడినా విశ్వాసం ఉంటుంది కాబట్టి వాడు ప్రయత్నం చేస్తాడు, కాబట్టి దేవుడు లేపుతాడు. అట్లా అని చెప్పి దాన్ని అవకాశంగా తీసుకోకూడదు. దేవుడు ఎవరెవరినైతే పరలోకానికి సెలెక్ట్ చేశాడో వాళ్ళు ఖచ్చితంగా చనిపోయే చివరి క్షణమైనా ఏమవుతారు? మారు మనసు పొందుతారు. కొంతమందిని మనం చూస్తుంటాం. మన ఊర్లో గుర్తుపెట్టుకోండి, మాట చెప్పి ముగించేస్తాం. మన ఊర్లో ఒక స్త్రీ మొన్న గత 1-2 నెలల క్రితం చనిపోయింది. ఒక స్త్రీ
ఆమె ఎవరు? అన్యురాలు. ఆమె దేవుణ్ణి నమ్ముకున్నది కాదు. ఆమె ఇంకొక వారంలో చనిపోద్దనంగా నాకు కబురు పంపించారు. మన చర్చికి వచ్చేటటువంటి ఒక తల్లి నాకు చెప్పింది, అయ్యా ఒక ఆమె బాగా లేకుండా మంచంలో పడి ఉంది, ఆమె నిన్ను పిలవనంపింది, నువ్వు ఆమెతో ఏదో దేవుడి గురించి చెప్పాలంట అని చెప్పింది. సరే మంచిదమ్మా అని చెప్పి వెళ్ళాను. వెళ్ళి ఆమెకి యేసు ప్రభు గురించిన సువార్త చెప్పాను. ఆమెతో ఒక మాట అన్నాను, అమ్మా ఈ లోకంలో ఆరోగ్యవంతుడైన, ధనవంతుడైన, మంచుడైన, చెడ్డోడైనా చనిపోతాడు, ఎలాంటివాడైనా చనిపోతాడు. కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది ముఖ్యం. మనం యేసు ప్రభువుని నమ్ముకుంటే మన ఆత్మ పరలోకానికి వెళ్తుంది. మనం యేసు ప్రభువుని నమ్ముకోకపోతే మన ఆత్మ నరకానికి వెళ్తుంది. కాబట్టి చనిపోయిన తర్వాత చనిపోక ముందే దీన్ని మనం సంపాదించుకోవాలని చెప్పాను. ఆమె ఏమనేది తెలుసా? అయ్యా ఇంకా ఈ లోకంలో నాకు ఏమొద్దు, ఒక బైబిల్ ఒకటి తెచ్చి చాలు, నేను యేసయ్యని వదలను, చనిపోయే చివరి క్షణం వరకు కూడా వదలను, నాకు ఒక బైబిల్ తెచ్చి అని చెప్పి అడిగింది. సరే అని చెప్పి మన 2 రోజుల తర్వాత నేను బైబిల్ ఆమెకి ఇచ్చాను. ఇచ్చేసరికి ఆ బైబిల్ పెట్టుకొని మళ్ళీ ఈ మధ్యలో కొన్ని రోజులు నేను వెళ్ళి ప్రార్థన చేయడం రావడం జరిగింది. చనిపోయే చివరి రోజు వరకు కూడా ఆమె గుండెల మీద బైబిల్ ఉంది. చనిపోయే చివరి రోజుకి ఆమె గుండెల మీద బైబిల్ ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. అసలు యేసు ప్రభుని నమ్మని ఆమె, జీవితం మొత్తం కూడా లోకంలో గడిపిన ఆమె చివరి వారంలో యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకుందంటే ఆమె లెక్కలో ఉంది. ఏ లెక్కలో ఉంది? పరలోకపు లెక్కలో ఉంది. చూసారా, ఎక్కడామో తెలీదు, మన చర్చి కాదు, కానీ చివరి క్షణంలో ఆమె చేరిపోయింది, సంఘంలో చేరిపోయింది, పరదేశంలోకి చేరిపోయింది ఇప్పుడు. కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఎప్పుడు కూడా ఏ మనిషి అలాగే ఉంటాడని కానీ అనుకోకూడదు. ఒకవేళ నీతిమంతుడైతే, విశ్వాసి అయితే ఖచ్చితంగా దేవుడు అతన్ని లేపుతాడు. విశ్వాసి అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అతడు విశ్వాస కాదా, నేను ఎలాగైనా నిలబడాలి, దేవుళ్ళో ఉండాలి అనే మాటలు అతనిలో ఉన్నాయా లేదా, అది చూస్తే చాలు. దావీదు గారు అలాగే అన్నారు, అయ్యా నేను పడిపోయాను లేపయ్యా. దానియేలు గారు అన్నారు, నేను పడిపోయాను లేపయ్యా. పేతురు అన్నారు, నేను పడిపోయాను లేపు. ఆ విశ్వాసం, నన్ను లేపు ప్రభువా, నన్ను నిలబెట్టు ప్రభు అనే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నిలబెడతాడు. అది లేకపోతేనే సమస్య. ఓకే, కనుక మనం తీర్పు తీర్చకూడదు. ఇక్కడ అదే అంటున్నాం రోమ 14లో, తీర్పు తీర్చొద్దు. అతడు పడిపోయి ఇంకా లేకపోవడనే తీర్పు తీర్చొద్దు. పడిపోకూడదని అనుకున్నాం, కానీ పడిపోతే అక్కడే ఉంటాడని అనుకోవద్దు. విశ్వాసి అయితే ఖచ్చితంగా దేవుడు లేవుతాడు. పరుని సేవకుడికి తీర్పుచ్చుటకు నీవెవడు, అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమానుని పనియే, అతడు నిలుచును, ప్రభువు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. మనం ఏం చూడాలి తెలుసా? జీసస్ పవర్ ఎంత ఉంది, యేసయ్య శక్తి ఎంత, యేసయ్య శక్తి ఎంత ఉంది? యేసయ్యకి శక్తి ఏదైనా చేయగలడు. కాబట్టి మనం దేవుని శక్తిని చూడాలి, కానీ మన శక్తిని మనం ఇప్పుడు కూడా చూసుకోకూడదు. దేవుని శక్తిని బట్టి, ఆత్మను బట్టి, వాక్యమును బట్టి, ప్రార్థనను బట్టి, విశ్వాసాన్ని బట్టి మనం నిలబడతాం తప్ప 500 కట్ట జేబులో ఉంటే నిలబడతామా? 500 కట్ట జేబులు ఉంటే అది నిలబడతామా? ఒంటి నిండా బంగారం ఉంటే నిలబడతామా? మంచి బిల్డింగులు ఉంటే నిలబడతామా? మంచి ఉద్యోగం ఉంటే నిలబడతామా? ఒకసారి ఆలోచన చేయండి. ఏముంటే నిలబడతామంటే విశ్వాసం ఉంటే నిలబడతాం, దేవుని యొక్క భయభక్తులు ఉంటే నిలబడతాం. కాబట్టి మనల్ని నిలబెట్టి ఆ విశ్వాసమే నీతి. ఆ విశ్వాసం అనే నీతి ఉన్న నీతిమంతుడు 7 మార్లు పడినా లభిస్తాడు. దేవుడు అతను లేవుతాడు. క్లారిటీగా ఉంది కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్ ఏమైనా ఉందా? లేదు. నువ్వు విశ్వాసి అయితే నీ విశ్వాసం పోగొట్టుకోకున్నంత వరకు, నీలో విశ్వాసం పోనంత వరకు దేవుడిని నిలబెడతాడు. చివరి క్షణంలో కూడా అడుగుతావు. నాకు అలాంటి వాళ్ళు ఎంతో మంది తగిలేరు తెలుసా. ఇంకో 1 గంటలో చనిపోతారనగా యేసు ప్రభుని నమ్ముకొని పరదేశికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు.
ఒక అతనికైతే ఎయిడ్స్ వచ్చింది. ఇంకొక 4-5 రోజుల్లో చనిపోతాడు. అతన్ని నా దగ్గరికి తీసుకొస్తే అతనికి నేను సువార్త చెప్తే యేసే నమ్ముకుంటాను అన్నాడు. నమ్ముకున్నాడు. వెంటనే బాప్తిస్మం ఇచ్చేశాను. ఒక 2 రోజుల తర్వాత చనిపోయాడు. కానీ విశ్వాసే కానీ చనిపోయాడు. ఆ లెక్క ఏంటి? చివరిలో చేరిన లెక్క అది. అందుకే దేవుడు తొందరపడద్దు. నువ్వు అతడు పడిపోతాడు, అక్కడే ఉంటాడు అని అనుకోవద్దు. లెగుస్తాడు. అతనికి విశ్వాసం ఉంటే లెగుస్తాడు. దేవుడు లేపుతాడు ఖచ్చితంగా అని అర్థం. ఓకేనా? రైట్. అర్థమైందా? క్లియర్గా అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగు.